హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం నేను ఒక 3/4 కిలో ఉంటుందండి చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగేసుకున్నాను. చికెన్ నీసు వాసన వస్తుంది కదా, అలా రాకుండా ఉండాలంటే ఉప్పు వేసి క్లీన్ చేసుకోండి. స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి మసాలాలు వేసుకుందాం. రుచికి తగినంత సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకుంటున్నాను. మీరు ఇంకా ఎక్కువ కారంగా తినే వాళ్ళైతే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోండి. కొంచెం పసుపు, ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం తెల్లగడ్డ పేస్టు, వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నాను. ఇదంతా ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే మసాలాలన్నీ చికెన్కి చక్కగా పట్టేసి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇలా చక్కగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో 10-12 మిరియాలు వేసుకుందాం. అలాగే దాల్చిన చెక్క, ఒక 3 యాలకులు, 4-5 లవంగాలు, జావిత్రి. ఈ మసాలాలన్నీ ఫ్రై చేసేసుకుందాం. వీటిని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. ఇవన్నీ ఫ్రై అయ్యాయి కదా, వీటిని ఒక ప్లేట్ లో తీసుకొని చల్లారి పెట్టుకుందాం. మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఈ ఉల్లిపాయ ముక్కలు ఒక 50% ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక టమోటా కట్ చేసి పెట్టుకున్నాను, దాన్ని వేసుకుంటున్నాను. టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లార పెట్టుకుందాం. మనం ఫస్టే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ధనియాలు, మసాలాలన్నీ, వాటిని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం పౌడర్ లాగా. ఇలా పౌడర్ చేసుకొని దీన్ని ఒక గిన్నెలో వేసేసుకుందాం. ఇప్పుడు అదే జార్లో మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్, అవి వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ గిన్నె పెట్టుకొని దాంట్లో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో బిర్యానీ ఆకు, 4-5 పచ్చిమిర్చి. ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్, అది వేసుకున్నాం. మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ ఆనియన్ పేస్ట్ ని 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే దీన్ని ఆల్రెడీ మనం ఫ్రై చేస్తున్నాం కదా, అందుకని ఎక్కువ టైం ఏం పట్టదు. స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఫ్రెష్గా దంచుకొని వేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఆయిల్ సపరేట్ అవుతుంది కదా,
ఇప్పుడు దీంట్లో మనం ఫస్టే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, అది వేసేసుకుందాం. మంటని హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుకుందాం. చికెన్ ని ఇలా హై ఫ్లేమ్ లో కలుపుకోవడం వల్ల చికెన్ అనేది జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పౌడర్, అది వేసేసుకుందాం. దాంతో పాటు కొంచెం కొత్తిమీర, ఇదంతా ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక 4 నిమిషాల పాటు ఉడికించుకుందాం. మూత తీసేసిన తర్వాత ఒకసారి కలిపేసుకుందాం. ఇలా ఉడికించడం వల్ల చికెన్ అనేది ఉప్పు కారం అంతా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకుందాం. నేను దీంట్లోకి ఒక 300 ml వరకు వాటర్ వేసుకుంటున్నాను గ్రేవీ కోసం. నీళ్ళను వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిపేసుకోండి. ఉప్పు కారం అంతా చెక్ చేసుకోండి, సరిపోకపోతే వేసుకోండి. నేను దీన్ని కుక్కర్లో చేస్తున్నాను కదా, మీరు గిన్నెలో అయినా చేసుకోవచ్చు. చూడండి, గ్రేవీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. చికెన్లో కూడా నీళ్లు ఊరుతాయి కదా. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే పని అయితే 1 విజిల్ వస్తే సరిపోతుంది. రెండు విజిల్స్ వచ్చాయి కదా, స్టవ్ ఆపేసుకున్నాం. ఇది ఆవిరంతా పోయేంత వరకు వెయిట్ చేద్దాం. ఆవిరంతా పోయింది కదా, ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఉడికించుకున్న చికెన్ ఉడికిందో లేదో ఒకసారి చూద్దాం. చూడండి, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో లాస్ట్లో కొంచెం కొత్తిమీర, ఒక 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుందాం మంచి ఫ్లేవర్ కోసం. ఇదంతా ఒకసారి కలిపేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. ఇది రైస్లోకే కాదండి, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. చికెన్ తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి, గిన్నె ఖాళీ చేసేస్తారు, అంత బాగుంటుంది. మీరు ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.